అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులు ఆందోళన బాట పట్టారు. మేము చేసేటువంటి పనికి తగ్గ వేతనం రావడం లేదు, మరోవైపు సంక్షేమ పథకాలు అందడం లేదని ఇవాళ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన బాట చేపట్టారు. మనతో మాట్లాడడానికి ఆ కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎందుకు ఆందోళన బాట చేపట్టాల్సి వచ్చింది? సార్, గత 30 ఏళ్లుగా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మున్సిపల్ ఇంజనీర్ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు నీళ్ళు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, అదేవిధంగా రోడ్లు అయితేనేమి, అదేవిధంగా ఆఫీసులో పనిచేసేటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లు అయితేనేమి, ఈ విధంగా విధానాలుగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులుగా మేము విధులు నిర్వహిస్తున్నాము. మరి ఇన్ని సంవత్సరాల నుండి ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు అందించినా కూడా ఇప్పటి వరకు కూడా కేవలం 13,000 రూపాయలతో మేము జీవనం కొనసాగిస్తున్నాము. అనేక సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలకు కూడా మేము మా సమస్యను విన్నవించినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా మా సమస్యను పట్టించుకోకుండా ఈ విధంగా మమ్మల్ని దిగజారిపోయే స్థితికి చేకూర్చింది. కాబట్టి వెంటనే ప్రభుత్వము మాకు స్పందించి తగిన న్యాయము, సమాన పనికి సమాన వేతనము, దాంతోపాటు మా కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము గత 49 రోజులుగా ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా శాంతియుతంగా మేము నిరసన తెలియజేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని ఈ విధంగా రోడెక్కే విధంగా చేసింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, మీకు సంక్షేమ పథకాలు తల్లి కొందరం కానీ లేకపోతే ఇతర సబ్సిడీలు కానీ ఏమైనా వర్తిస్తున్నాయి? ఏమీ వర్తించడం లేదు సార్. కనీసం నా కొడుకు వికలాంగా ఉన్నారు, కనీసం మాటలు రావడం లేదు. అతనికి పింఛన్ కూడా అప్లై చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ 13,000 జీతంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మా ఆయన మమ్మల్ని పోషించలేకపోతున్నాడు. తక్షణమే మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్మికులుగా మీరు పనిచేస్తున్నారా, మీ భర్త మా భర్త పనిచేస్తున్నారు సార్. ఈ 13,000 జీతంతో ఎలా జీవనం? ఏమి ఇంటి రెంట్ కట్టలేకపోతున్నాం, టయానికి పాల బిల్లు కట్టలేకపోతున్నాము, సరుకులు తెచ్చుకోలే, ఒకటి లేక గడుపుతున్నాం సార్ ఇంట్లో. ఈ తక్షణమే జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది తల్లికి వందనం పడింది కదా, మీరు ఏమనుకుంటున్నారు? అదే మాకి జీతం తక్కువ ఇచ్చి కూడా మీరు ఎందుకు ఇవ్వడం లేదని మేము అందరం అడుగుతున్నాం సార్. గతంలో అమ్మఒడి ఇవ్వలేదు సార్. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా రాలేదు. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? అప్పుడు కూడా పెంచుతారనే ఆశతో ఉన్నాం సార్. ఇప్పటికి ఇంకా ఏమి ప్రభుత్వం మాకు జీతాలు మాత్రం పెరగడం లేదు సార్. ఏదో పెంచుతారనే ఆశతో ఉన్నాం. ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి కానీ మా భర్తలకు జీతాలు మాత్రం పెరగడం లేదు సార్. వచ్చే జీతంలో 13,087 రూపాయల జీతంలో మేము ఎట్లా బతకాలి సార్? కనీసం 2 పిల్లలు, తల్లి, తండ్రి, భర్త, భార్య ఉన్న కుటుంబం ఎట్లా నెట్టుకు రావాలి సార్? కనీస అవసరాలకు కూడా లేదు సార్. అందరు పండగ చేసుకుంటుంటే మా పిల్లలు చూసుకుంటే వాళ్ళ ముఖాలు చూసుకుంటూ ఉండే పరిస్థితి కూడా ఉంది సార్. చూడండి, కరుణించండి, ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించండి సార్. కుటుంబాలతో వచ్చి మేము రోడ్డు పైన నిలబడినాము, ఇప్పటికైనా స్పందించండి సార్, జీతాలు పెంచండి సార్. గతంలో నవరత్నాలు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇప్పుడు సూపర్ 6 అంటారు. అవన్నీ మాకు అవసరం లేదు సార్. అవన్నీ మాకు అవసరం లేదు సార్. మా వాళ్ళకు జీతం పెంచి వాళ్ళకు ఒక హోదా కల్పిస్తే చాలు సార్. మాకి ఇంకంతే సార్. అవి మాకు ఏం సార్, అవి ఈ ప్రభుత్వం వేస్తుంది, నెక్స్ట్ ప్రభుత్వం వేస్తుందో ఏదో కూడా మాకు తెలియదు సార్. మాకు జీతాలు పెంచితే అదే సార్, మాకు నెలకు వస్తుంటాయి. మాకు అది అవసరం లేదు సార్. మాకు జీతాలు పెంచండి సార్. సంక్షేమ పథకాలు రావడం లేదు, సబ్సిడీ రావడం లేదు, నెలకి మహిళలకి 1800 ఇస్తామని చెప్తున్నారు. ఈ పథకాలు ఏమైనా వచ్చే పరిస్థితి? ఏవి రావు సార్. ఒక్క పథకం కూడా. మా ఆయన గవర్నమెంట్ జాబ్ అని ముద్ర వేసినారు కదా, అవుట్ సోర్సింగ్ కింద అని పెట్టినారు. వచ్చేది 13,000 జీతము. మాకు 3 పిల్లలు, మా అత్తగారు. వచ్చే 13,000లో మనిషికి 2,000 ఏ మనిషి ఈ కాలం బతుకుతున్నాడు? సరే, మాకు తల్లికి వందనం పర్లేదు, గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి పర్లేదు, మిగతా వాళ్ళకు పడుతుంది. అంటే మా భర్తల కంటే వాళ్ళు తక్కువ సంపాదిస్తున్నారా? లేదు కదా. ఎందుకు పడడం లేదు? ఇప్పుడు సచివాలయం పోయి అడిగినాం అనుకోండి, ఎందుకు మా పిల్లలకు పర్లేదంటే, మీ భర్తకు 12,000 కంటే తలసరి ఆదాయం ఎక్కువగా వస్తుంది అంటే, మిగతా పక్కన వాళ్ళకి ఒక్కొక్కరు 30, 35, 50,000 సంపాదిస్తున్నారు కదా. వాళ్ళకు వస్తున్నప్పుడు మాకెందుకు రావట్లేదు? వీళ్ళు పోనీ మీకు భర్తలకు 50,000, 60,000 జీతాలు ఇస్తున్నాం కదమ్మా, అందుకే మీకేం తక్కువైంది, ఏదో పేదలకు కాబట్టి వాళ్ళకి వేస్తున్నాము, మీకుంది కాబట్టి మీకు వెళ్ళిన దానికి మేము సంతోషపడతాం. సరే, మాకు జీతాలు వస్తున్నాయి, సరేలేండి అని మేము సర్దుకుపోతాం. కానీ అలా కూడా ఏం లేదు కదా. వచ్చేది 13,000, మాకు 3 పిల్లలు, మా అత్తగారు. అసలు పూర్తిగా వాకిలే సార్.
ఎక్కడ బాకీ దొరికితే అక్కడ చేయాల్సిన పరిస్థితి వచ్చింది మున్సిపల్ ఉద్యోగికి. ఎందుకు ఇంత దారుణం? ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కూడా రోజుకి 800 ఇచ్చి కూలీ చేస్తున్నాడు కదా, తిప్పిస్తున్నాడు కదా. అదే 800 కదా సార్ వీళ్ళు అడుగుతున్నది కూడా. ఆ 800 లెక్చారం ఏంటి, నెలకి 24,000 వస్తుంది. మళ్ళీ అదే 24,000 జీతమే కదా వీళ్ళు అడిగేది కూడా. వీళ్ళు రాత్రి ఫోన్ చేస్తే రాత్రి వెళ్తారు. అసలు ఎప్పుడు ఇంట్లో ఉంటారో ఎప్పుడు ఇంట్లో ఉండరో కూడా తెలియదు. ఏ పండగకి ఇంట్లో ఉంటారో తెలియదు, ఏ పండగకు ఇంట్లో ఉండరో తెలియదు. ఒక ఫంక్షన్ లేదు, పిల్లలతో గడపనీకే లేదు. పిల్లలు వాళ్ళ ఈ 50 రోజుల దండా నుంచి వాళ్ళ నాన్న ఏ ఒక్కరోజు చూసినారో వాళ్ళు పిల్లలు ఏడుస్తున్నారు. మేము ఏదో సర్దుకొని చెప్పుకొని లేదులేండి మా జీతం మన కోసమే డాడీ అని అట్లే ఒప్పుకొని వస్తున్నాము. ఆ 13,000లోనే ఏం తింటున్నామో ఏం తినలేదో, కార్డు ఉండదు. పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తే ఆరోగ్యశ్రీ అవి ఏవి వర్తించవు, ఏ కార్డు ఉండదు. ముసలి వాళ్ళకి ఏదో వాళ్ళకి వచ్చే 4,000 పింఛన్లో ఏదో వాళ్ళకు ఇప్పుడు రోగాలు రెస్ట్ లేని వాళ్ళు ఎవరున్నారు సార్? వాళ్ళకి ఏదో టాబ్లెట్స్ దానికన్నా ఉపయోగపడుతుంది. ఆ పింఛను తీసేసినారు. ముసలి వాళ్ళు ఇప్పుడు మా కార్డులో ఉన్నారనుకోండి, వాళ్ళకు పింఛన్ రాదు. ఆ 13,000లో ఎలా బతకాలి? కనీసం గవర్నమెంట్ వాళ్ళన్నా ఈ రకంగా మీరు బతకండి అని చెప్తే అదన్నా మేము ఫాలో అవుతాం. అలా వాళ్ళు చెప్పారు, జీతాలు పెంచారు, ఎలా బ్రతకాలి సార్? ఆ 800 కన్నా అదే 800 జీతం వీళ్ళకి పెంచితే అయిపోయిస్తా. రాత్రి ఫోన్ వస్తే రాత్రి వెళ్తారు, పగలు ఫోన్ వస్తే పగలు వెళ్తారు. మరి చూసుకుంటే మున్సిపల్ కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నారు, పనికి తగ్గ వేతనం ఇచ్చి సరైనటువంటి గౌరవం ఇవ్వండి, మాకు సంక్షేమ పథకాలు అవసరం లేదంటున్నారు. కానీ అరాకొర జీతంతో ఇచ్చేటువంటి 17,000 రూపాయలతో వచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మా జీవనం కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి. మా జీవన విధానం మారాలి అంటే సంక్షేమ పథకాలన్నా వర్తింపజేయండి, లేదంటే మా భర్తలకి జీతాలన్నా పెంచడని కోరేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.